హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బాసిల్ జోసెఫ్ మరియు టొవినో థామస్ నటించినటువంటి అతిరథి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే కేరళలో ఉన్నటువంటి ఒక అతి పెద్ద ఇంజనీరింగ్ కాలేజీని చూపించడం జరుగుతుంది. ఆ కాలేజీలో ఆరోగాన్ అనే ఒక ఫెస్టివల్ ని జరుగుతూ ఉంటుంది. ఆ ఫెస్టివల్ మొత్తం 4 రోజులు జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి రోజు కావడంతో అందరు స్టూడెంట్స్ కూడా కాలేజ్ దగ్గరకు వచ్చి చాలా హుషారుగా పాటలు పాడుతూ అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫెస్టివల్ కి ఎప్పటిలాగే కేరళలో ఉన్నటువంటి అతి పెద్ద సింగర్స్ మరియు డాన్సర్స్ వాళ్ళతో పాటు ఇన్ఫ్లుయెన్స్ అందరిని కూడా పిలిపించి అక్కడ పెర్ఫార్మెన్స్ చేపిస్తూ ఉంటారు. అలా ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ లో 2 రోజులు గడిచిపోతుంది. ఇప్పుడు 3వ రోజు ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫెస్టివల్ ని ముందుండి నడిపించేది ఎవరు అంటే అదే కాలేజీలో చదువుకుంటున్నటువంటి మెర్లిన్, అదే విధంగా అదే కాలేజీలో చదువుకుంటున్నటువంటి జోసెఫ్. ఈ ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రామ్ ని చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటారు. నిజానికి వీళ్ళిద్దరూ కూడా ఒకరంటే ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. మెర్లిన్ మరియు జోసెఫ్ ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఈ ఫంక్షన్ ని మనం చాలా గ్రాండ్ గా కంప్లీట్ చేయాలి, అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది, మన కాలేజీకి కూడా మంచి పేరు వస్తుంది అని వాళ్ళిద్దరూ కూడా చాలా కష్టపడి ఆ ఫెస్టివల్ ని ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే కాలేజీకి కేరళలోని అతిపెద్ద సింగర్ పార్టిసిపేట్ చేయడానికి అక్కడికి రావడంతో అతన్ని చూడడానికి స్టూడెంట్స్ అందరూ కూడా గేట్లు పగలగొట్టుకుని అందరూ కూడా ముందుకు పరిగెట్టుకుని వస్తూ ఉంటారు. అలా అందరూ ఒక్కసారిగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ సింగర్ మీద పడుతూ ఉంటారు. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటి అంటే ఆ కాలేజీలో పార్టిసిపేట్ చేయడానికి సింగర్ వచ్చాడు కదా, అతని పక్కనే మెర్లిన్ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఆ సింగర్ ని చూడాలి అని సింగర్ మీదకి వస్తూ ఉండడంతో అక్కడ చిన్న తోపులాట జరుగుతుంది. అనుకోకుండా ఆ తోపులాటలో ఈ ప్రోగ్రామ్ నడిపిస్తున్నటువంటి మెర్లిన్ అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో అక్కడ వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి వెంటనే మేనేజ్మెంట్ వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ఆరోగ్యం ఫంక్షన్ నిలిపేసి ఇక మీదట ఈ కాలేజీలో ఇటువంటి ఫంక్షన్ జరగడానికి వీలు లేదు అని ఆ ఫంక్షన్ మీద బ్యాన్ విధిస్తారు. అదే సమయంలో తను ప్రేమించినటువంటి అమ్మాయి చనిపోయింది అని మరోపక్క జోసెఫ్ చాలా తీవ్రంగా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క కాలేజీలో ఇంకెప్పటికీ కూడా ఇలాంటి ఫంక్షన్ జరగదు అని తెలిసి ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత అదే కాలేజీని చూపించడం జరుగుతుంది. ఇప్పుడు అదే కాలేజీకి కొత్తగా జాయిన్ అవడానికి మన హీరో అయినటువంటి శామ్ తన తండ్రిని తీసుకుని ప్రిన్సిపల్ గదిలోకి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ప్రిన్సిపల్ శామ్ ని చూసి, బాబు నువ్వెందుకు సివిల్ ఇంజనీర్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి శామ్ వెంటనే ప్రిన్సిపాల్ ని చూసి, నేను పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలి, ఆ బిల్డింగ్స్ మీద ఇంజనీర్ శామ్ అనే పేరు ఉండాలి, అదే నా ఆశయం అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న ప్రిన్సిపల్ కూడా ఇంప్రెస్ అయ్యి వెంటనే శామ్ ని చూసి, నీకు సివిల్ ఇంజనీర్ లో సీటు దొరికింది, నువ్వు సివిల్ ఇంజనీర్ లో జాయిన్ అయిపో, 1 వారం తర్వాత క్లాసులు స్టార్ట్ అవుతాయి అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే వారం రోజుల తర్వాత శామ్ మళ్ళీ కాలేజీకి తిరిగి రాగా ఆ సమయంలో అక్కడ ఫ్రెషర్స్ డే జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శామ్ అదే కాలేజీలో చదువుకుంటున్నటువంటి స్వాతి అనే ఒక అమ్మాయిని చూసి వెంటనే తనని ప్రేమించడం మొదలు పెడతాడు. అప్పటికే తనకు పరిచయమైనటువంటి తన ఫ్రెండ్స్ ని చూసి ఈ అమ్మాయిని ఎలాగైనా సరే ఈ 4 సంవత్సరాల్లో పడేయాలి అని తన ఫ్రెండ్స్ దగ్గర కొన్ని సలహాలు తీసుకుని ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం సలహాలన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఆ సలహాలన్నీ కూడా అవుట్డేటెడ్ కావడంతో ఆ సలహాలని ఫాలో అవుతున్నటువంటి శామ్ ని అందరూ కూడా ఒక జోకర్ లాగా చూస్తూ ఉంటారు. ఆ విధంగా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పుడే కాలేజీకి హాలిడేస్ ఇవ్వడంతో తన ఇంటికి వెళ్ళిపోతాడు. అలా శామ్ తన ఇంటికి వెళ్ళిపోగా శామ్ ఫాదర్ తన దగ్గరకు వచ్చినటువంటి తన ఫ్రెండ్ని చూసి మాట్లాడుతూ, నా కొడుకు కేవలం పేరుకి మాత్రం ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అతనికి ఏమీ రాదు, అసలు నా కొడుకు సివిల్ ఇంజనీరే కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి శామ్ నాన్నెందుకు నా గురించి ఈ విధంగా చెప్తున్నాడు అని ఆలోచించి, నిజమే కదా, నాన్న చెప్పిన దాంట్లో ఎటువంటి అబద్ధం లేదు, నేను ఈ 3 సంవత్సరాల్లో ఏమీ కూడా నేర్చుకోలేదు, జస్ట్ టైం పాస్ మాత్రమే చేస్తున్నాను, ఇక కేవలం నాకు 1 ఇయర్ మాత్రమే మిగిలి ఉంది, ఈ 1 ఇయర్ లో మనం ఏంటో మన కాలేజీలో చూపించాలి, మన పేరును మన కాలేజీలో ఒక బ్రాండ్ గా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి గడిచిన 3 సంవత్సరాల్లో శామ్ కేవలం 2 పనుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉండి ఉంటాడు. ఒకటి, కాలేజీలో ఆగిపోయి ఉన్నటువంటి ఆర్గాన్ ఫెస్టివల్ ని తిరిగి స్టార్ట్ చేయించాలి అని చాలా ప్రయత్నాలు చేసి ఉంటాడు. రెండవది, ఎలాగైనా స్వాతిని ప్రేమలో పడేయాలి అని దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటాడు. కానీ తను చాలా సిన్సియర్ గా వర్క్ చేసినప్పటికీ ఆ రెండిట్లో పెద్ద గ్రోత్ లేకుండా ఉండి ఉంటుంది.
వాటి గురించి బాగా ఆలోచించినటువంటి శామ్ ఇక కేవలం మనకు 1 ఇయర్ మాత్రమే మిగిలి ఉంది, మనం ఎప్పటిలాగా కాలేజీకి వెళ్ళకూడదు అని ట్రెండ్ కి తగ్గట్టుగా తన స్టైల్ మొత్తం మార్చేసి ఆ న్యూ లుక్ లోనే కాలేజీకి వెళ్లడంతో కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా శామ్ ను చూసి ఒక్కసారిగా అవాక్ అవుతూ ఉంటారు. అయితే శామ్ మాత్రం మనకి మిగిలి ఉంది 1 ఇయరే కదా, ఈ 1 ఇయర్ లో ఖచ్చితంగా ఆగిపోయి ఉన్నటువంటి ఆ ఫెస్టివల్ ని తిరిగి మళ్ళీ మన కాలేజీలో స్టార్ట్ చేయాలి అని దాని గురించి ఆలోచిస్తున్న సమయంలోనే శామ్ కి ఒక మంచి ఐడియా వస్తుంది. ఇంతకుముందు ఆ కాలేజీలో జరిగినటువంటి తొక్కిస్లాట్లో చనిపోయినటువంటి మెర్లిన్ ని ఒక అబ్బాయి ప్రేమించాడని చెప్పుకున్నాం కదా జోసెఫ్. అతని గురించి తెలుసుకుని అతని అడ్రస్ కి వెళ్లి అతన్ని కలుస్తాడు. అతన్ని కలిసినటువంటి శామ్ నేను తిరిగి మళ్ళీ కాలేజీలో ఆగిపోయి ఉన్నటువంటి ఆ ఫంక్షన్ ని మళ్ళీ చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో మెర్లిన్ ని గుర్తు చేసుకున్నటువంటి జోసెఫ్ చాలా ఎమోషనల్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి శామ్ చాలా బాధపడుతూ ఆ జోసెఫ్ ని చూసి మీరు ఖచ్చితంగా ఆ ఫంక్షన్ కి రావాలి, అక్కడికి వచ్చి మీ జ్ఞాపకాలన్నింటినీ కూడా అందరి ముందు పంచుకోవాలి అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత శామ్ డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఆ ఫెస్టివల్ ని తిరిగి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి, దీనికి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. అయితే ప్రిన్సిపాల్ మాత్రం కుదరదు అని తెగేసి చెప్పేయడంతో ఇక చేసేది ఏమీ లేక డైరెక్ట్ గా తను బయటకు వెళ్లిపోయి ఆ తొక్కిస్లాట్లో చనిపోయినటువంటి మెర్లిన్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత రోజే మెర్లిన్ మరియు వాళ్ళ తల్లిదండ్రుల కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి మాట్లాడడానికి రావడంతో ఇదే సరైన సమయం అనుకున్నటువంటి శామ్ వాళ్ళతో పాటు లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ ని చూసి మాట్లాడుతూ కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ ఫెస్టివల్ జరుగుతుందా లేదా అనే సందేహంలో బ్రతుకుతున్నారు, ఈ ఫెస్టివల్ కనుక మనం తిరిగి స్టార్ట్ చేస్తే మీ పేరు మారుమోగిపోతుంది, మన కాలేజీ పీక్ స్టేజ్ కి వెళుతుంది, చాలా అడ్మిషన్లు కూడా జరుగుతాయి, లేకపోతే చాలా మంది స్టూడెంట్స్ అయోమయంలో ఈ కాలేజీలో జాయిన్ అవడానికి కూడా రారు, మీకు చాలా లాస్ కూడా వస్తుంది, దయచేసి ఆ ఫెస్టివల్ ని తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయండి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని శామ్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న ప్రిన్సిపాల్ వెంటనే శామ్ను చూసి దాని గురించి మేము తర్వాత ఆలోచిస్తాము అని చెప్తాడు. ఆ మాటలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రం ఆలోచిస్తాము అంటే ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చేసినట్లే అన్ని చాలా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటారు. అప్పుడు శామ్ వెంటనే మెర్లిన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మీ అమ్మాయి చనిపోయిన బాధలో మీరు ఉండి ఉంటారు, కానీ ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఫెస్టివల్ జరగడం లేదని చాలా బాధపడుతున్నారు, అందుకే మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అని అంటూ ఉంటాడు. దానికి మెర్లిన్ ఫాదర్ వెంటనే శామ్ని చూసి పర్వాలేదు బాబు, ఒక అమ్మాయి కోసం ఇంత పెద్ద కాలేజీలో ఆ ఫెస్టివల్ని ఆపడం కూడా మంచిది కాదు, మీరందరూ కూడా క్షేమంగా ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత ప్రిన్సిపాల్ లెక్చరర్స్ని అలాగే స్టూడెంట్ కమిటీని అలాగే పేరెంట్స్ కమిటీని అందరినీ కూడా పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఫెస్టివల్ ని చేద్దామా వద్దని డిస్కషన్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఫెస్టివల్ ని చేద్దామని ఓటు వేయడంతో అప్పుడు అఫీషియల్ గా ఆ ఫెస్టివల్ ని జరపడం కోసం ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆ ఫెస్టివల్ ని నిర్వహించడం కోసం వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఒక్కొక్కరిని కూడా సెలెక్ట్ చేసి కొన్ని కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ కమిటీల్లో మొదటగా స్వాతి సెలెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫెస్టివల్ ని కాలేజీలో జరిపించాలి అని ఇంత కృషి చేసినటువంటి శామ్ కి మాత్రం అసలు ఈ కమిటీల్లో కూడా తనని మెంబర్ గా చేయకుండా ఉంటారు. ఎందుకంటే ప్రిన్సిపల్ ఈ శామ్ ఎప్పుడూ కూడా కమిడియన్ గా ఉంటాడు, వర్క్ ని సీరియస్ గా తీసుకోడేమో అని తనని పక్కన పెట్టి ఉండడంతో విషయం గమనించినటువంటి స్వాతి డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అసలు మన కాలేజీలో ఈ ఫెస్టివల్ రావాలి అని ఎప్పటి నుంచో పోరాటం చేసింది శామ్ కాబట్టి శామ్ లేదే నేను కూడా ఈ కోఆర్డినేషన్ చేయను అని అంటుంది. ప్రిన్సిపల్ చేసేది ఏమీ లేక శామ్ ని ఒక చీఫ్ కోఆర్డినేటర్ గా నియమిస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఫంక్షన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరి దగ్గర కూడా మనీ మొత్తం కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కాలేజీ నుంచి కొంచెం ఫండ్స్ కూడా రావడంతో వాటన్నిటిని కూడా మేనేజ్ చేసుకుని ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా చేయాలి అని కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరో కోఆర్డినేటర్ గా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి అని తను కూడా చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే శామ్ ఈ ఫెస్టివల్ కి చీఫ్ గెస్ట్ గా ఒక మంచి సెలబ్రిటీని తీసుకురావాలి అని ఆలోచిస్తూ కేరళలో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అలాగే సినిమా హీరో మరియు సింగర్ అయినటువంటి శ్రీనివాస్ అనే ఒక యాక్టర్ ని కాలేజీకి చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని డిసైడ్ అవుతాడు. అదే విషయాన్ని స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పడంతో శ్రీనివాస్ మల్టీ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని మన కాలేజీకి చీఫ్ గెస్ట్ గా తీసుకుని వస్తున్నాము అని చెప్పడంతో అందరూ కూడా చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. ఆ ఫెస్టివల్ ని ఎలాగైనా సరే గ్రాండ్ సక్సెస్ చేయాలి అని స్టూడెంట్స్ అందరూ కూడా కమిటీలాగా విడిపోయి ఒక్కొక్క కమిటీ కూడా చాలా తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తారు. నిజానికి శామ్ 1 ఇయర్ క్రితం నుంచి కూడా తను ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నటువంటి హీరోకి మెసేజ్లు చేస్తూ ఉండి ఉంటాడు. మేము త్వరలో ఖచ్చితంగా మా కాలేజీలో ఆ ఫెస్టివల్ ని రీఓపెన్ చేస్తాం, అప్పుడు మీరే ఖచ్చితంగా మా కాలేజీకి రావాలి అని చెప్పి మెసేజ్లు పెడుతూ ఉండి ఉంటాడు. ఫైనల్ గా ఒక రోజు ఆ హీరో కూడా తనకి మెసేజ్ పెడుతూ నేను ఖచ్చితంగా మీ కాలేజీలో జరిగే ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తాను అని
అని చెప్పి మెసేజ్ ని పంపించి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటి వరకు మనం శామ్ ని ఒక బఫూన్ లాగా కమెడియన్ లాగా చూస్తూ ఉన్నాం, కానీ శామ్ అలాంటి వాడు కాదు. శామ్ నిజమైన హీరో. తను మన కాలేజీకి ఒక బ్రాండ్ అన్నట్లుగా చూస్తూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి స్వాతి కూడా శామ్ మీద లైట్ గా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఫెస్టివల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫెస్టివల్ లో 2 రోజులు చాలా సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. 3వ రోజు ఖచ్చితంగా శామ్ సింగర్ శ్రీనివాస్ ని తీసుకుని వస్తాడు. అతని పెర్ఫార్మెన్స్ ఉంది అని అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. తనే ఈ మూవీలో విలన్ అని చెప్పవచ్చు. తన పేరు థామస్. నిజానికి తను కూడా సింగర్ అయి ఉంటాడు, కానీ తన సినిమా పాటలు పాడకుండా భక్తి పాటలను పాడుతూ ఉంటాడు. తన పైకి సింగర్ లా కనిపిస్తున్నప్పటికీ లోపల చాలా ఇల్లీగల్ బిజినెస్ లు చేస్తూ ఒక రౌడీ లాగా చాలామంది అవుతూ ఉంటాడు. తను చాలా గుడుల్లో పాటలు పాడుతూ ఉంటాడు, కానీ ఎవరో కూడా తనను పట్టించుకోకుండా ఉంటూ ఉంటారు. అలాంటి థామస్ వాళ్ళ కాలేజీలో ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ చెయ్యాలి అని ఎదురు చూస్తున్నటువంటి శామ్ కి ఎదురు పడతాడు. శామ్ వాళ్ళు ఎక్కడైతే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారో దాని పక్కన ఉన్నటువంటి గుడిలో కచేరీ చేయడం కోసం అక్కడికి థామస్ వచ్చి ఉండి ఉంటాడు. అక్కడ థామస్ ఏర్పాట్లు చేస్తూ ఉండగా కాలేజీలో స్టూడెంట్స్ చాలా ఎక్కువ సౌండ్ పెట్టుకుని అరుస్తూ ఉంటారు. దానిలో గుడిలో ఉన్న భక్తులకి థామస్ పాడుతున్నటువంటి పాటలు కూడా వినిపించకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతో థామస్ వెంటనే కాలేజీ వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయబోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రం థామస్ కి సరిగ్గా సమాధానం చెప్పకుండా ఎదిరిస్తూ ఉంటారు. అక్కడ చిన్నపాటి గొడవ జరుగుతూ ఉన్న సమయంలో ఇంతలో అక్కడికి మన శామ్ కూడా వచ్చి తన స్టూడెంట్స్ అందరినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క థామస్ కూడా తనకు సపోర్ట్ గా వచ్చినటువంటి గుడికి వచ్చిన భక్తులందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్టూడెంట్స్ లో కొంతమంది సడన్ గా థామస్ మీద దాడి చేస్తారు. అలా గొడవ పెరిగిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ కాలేజీలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేమిటి అంటే కాలేజీలో ఒక అమ్మాయి ఒక రోబోని క్రియేట్ చేసి ఉండడంతో ఆ రోబోలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఆ ప్రాసెస్ లో ఆ రోబో థామస్ పూజ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి పల్లకి మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తుంది. ఆ సమయంలో అమ్మవారి విగ్రహం తల కూడా విరిగి కింద పడిపోబోతూ ఉంటుంది. సరిగ్గా విరిగి కింద పడిపోతున్నటువంటి అమ్మవారి తల అక్కడే ఉన్నటువంటి థామస్ వైఫ్ మీద పడడంతో థామస్ వైఫ్ కి చాలా గాయం అవుతుంది. దాంతో థామస్ తన వైఫ్ ని చాలా వేగంగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతాడు. అలా థామస్ తన వైఫ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తూ, నేను నార్మల్ గా మంచిగా ఉంటే మీకు ఎవరికి కూడా నా వాల్యూ తెలియడం లేదు, నేనేంటో మీకు చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క శామ్ దగ్గర పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఆ థామస్ బయట చాలా మందికి ఒక సింగర్ లాగానే తెలుసు, కానీ అతని లోపల చాలా పెద్ద రౌడీ ఉన్నాడు. ఈ విషయం మా అందరికీ తెలుసు. మీరు పోయి అతని మీద ఎందుకు దాడి చేశారు? అతను నార్మల్ గా తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదు, అతను కొంచెం సీరియస్ గా తీసుకుంటే అతని లోపల ఉన్నటువంటి రౌడీ బయటకు వస్తాడు. అప్పుడు అతను ఆపడం ఎవరి వల్ల కాదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి వచ్చినటువంటి ఈ థామస్ డైరెక్ట్ గా తనను కొట్టిన వాళ్ళని చూసి వాళ్ళని పట్టుకుని వాళ్ళని చాలా తీవ్రంగా కొడుతూ, అదేవిధంగా ఆ కాలేజీలో ఇంతకు ముందు విధ్వంసం సృష్టించినటువంటి రోబో అక్కడ ఉండడంతో రోబో దగ్గరికి వెళ్లి రోబో తలని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ థామస్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ని చూసి, మీరు ఇప్పటి వరకు ఈ ఫెస్టివల్ ని బాగానే జరుపుకున్నారు కదా, ఇక మీదట ఈ ఫెస్టివల్ ని ఎలా జరుపుకుంటారో నేను కూడా చూస్తాను అని చెప్పి మాస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి శ్యామ్ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు చాలా ప్రశాంతంగా అవుతూ ఉంది. రేపే మన హీరో మరియు సింగర్ శ్రీనివాస్ రాబోతున్నాడు. అతను ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఉన్న సమయంలో థామస్ వచ్చి గొడవ చేస్తే ఖచ్చితంగా మన కాలేజీలో ఈ ఫెస్టివల్ ని మళ్ళీ పూర్తిగా బ్యాన్ చేస్తారు అని శ్యామ్ ఆ విషయాన్ని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ తర్వాత రోజే హీరో కమ్ సింగర్ శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ ఉండడంతో తనను తీసుకువచ్చి హోటల్లో పెట్టి అక్కడ స్టే చేపిస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి థామస్ అక్కడ శ్రీనివాస్ ఉన్నాడు అని తెలుసుకుని ఆ హోటల్ దగ్గరికి వెళ్లి శ్రీనివాస్ ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విషయం శ్యామ్కి తెలియడంతో ఇప్పుడు పాటలు పాడకపోతే మాత్రం మన పరువు మొత్తం పోతుంది, అలాగే కాలేజీ పరువు కూడా పోతుంది. దీంతో పాటు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఫండ్స్ ఇచ్చి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది అని శ్యామ్ చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే సరిగ్గా అదే సమయంలో మెర్లిన్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి జోసెఫ్ ఫోన్ చేసి నేను ఆ ఫంక్షన్కి వస్తున్నానని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో మెర్లిన్ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి మేము కూడా ఫంక్షన్కి వస్తున్నామని చెప్తూ ఉంటారు. ఆ మాట్లాడినటువంటి శ్యామ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను థామస్కి వ్యతిరేకంగా వెళ్ళి తన దగ్గర నుంచి నేను ఆ సింగర్ని తీసుకురాలేను, స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పలేను, వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ నుంచి
ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ నేనైతే థామస్ దగ్గరికి వెళ్లి తనని ఓడించి శ్రీనివాస్ని తీసుకురాలేను, కేవలం అతని దగ్గరికి వెళ్లి బ్రతిమలాడితే ఏమైనా పని అవుతుందేమో అని శామ్ డైరెక్ట్ గా థామస్ దగ్గరికి వెళ్లి శ్రీనివాస్ని పంపించు అని రకరకాలుగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ తన మాత్రం నేను శ్రీనివాస్ని పంపివ్వను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత థామస్ వెంటనే శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి నువ్వు కాలేజీలో పార్టిసిపేట్ చేయకూడదు, మా గుడిలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లోనే నువ్వు పాడాలి అని చెప్పడంతో భయంతో ఆ శ్రీనివాస్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో థామస్ వెంటనే సిటీ మొత్తం కూడా గుడిలో జరగబోతున్నటువంటి ప్రోగ్రామ్ లో శ్రీనివాస్ పాటలు పాడబోతున్నాడు అని చెప్పి పోస్టర్లను వేపిస్తాడు. వీటిని చూసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా శామ్ మనందరి దగ్గర డబ్బులు తీసుకుని మనల్ని మోసం చేశాడు అని చెప్పి శామ్ ని తిట్టుకుంటూ ఉంటారు. స్వాతి కూడా అతన్ని చూసి చాలా తీవ్రంగా తిడుతూ ఉంటుంది. అయితే శామ్ స్వాతి దగ్గర జరిగిన విషయం కూడా చెప్తూ ఉంటాడు, కానీ స్వాతి అర్థం చేసుకోకుండా చాలా తీవ్రంగా తిడుతూ ఉంటుంది. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి శామ్ 4 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ కాలేజీలో ప్రోగ్రామ్ ని చేస్తున్నాం, ఈ ప్రోగ్రామ్ కి శ్రీనివాస్ వచ్చి పాట పాడితేనే దానికి అందం ఉంటుంది, ఎలాగైనా శ్రీనివాస్ని తీసుకురావాలి అని మళ్ళీ ఆ థామస్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు. అయినప్పటికీ థామస్ ఒప్పుకోకపోవడంతో నువ్వు మంచిగా చెప్తూ వినవని చాలా తీవ్రంగా వాళ్ళందరి మీద కూడా దాడి చేసి వాళ్ళందరినీ కొట్టి అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ని తీసుకుని కాలేజీకి వచ్చేస్తాడు. అలా కాలేజీ దగ్గరకు వచ్చినటువంటి శ్రీనివాస్ స్టేజ్ మీదకి ఎక్కి పాటలు పాడుతూ ఉండడంతో స్టూడెంట్స్ అందరూ కూడా శ్రీనివాస్ వచ్చేసాడు అని ఆశ్చర్యపోతూ శ్రీనివాస్ పాడుతున్న పాటలని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోపక్క శ్రీనివాస్ తప్పించుకుని కాలేజీ దగ్గరికి వెళ్లి పాటలు పాడుతున్నాడు అని ఆ థామస్ తెలిసిపోతుంది. దాంతో థామస్ వెంటనే చాలా మంది రౌడీలు తీసుకుని అక్కడికి వస్తూ ఉంటాడు. అయితే శామ్ కి థామస్ దగ్గర ఉన్న కొద్ది సమయంలోనే థామస్ గురించి ఒక వీక్నెస్ పాయింట్ తెలిసిపోయి ఉంటుంది. అదేమిటి అంటే థామస్ కోపంగా ఉన్న సమయంలో అమ్మ గురించి మాట్లాడడం కానీ అమ్మ గురించి పాట పాడితే తను సైలెంట్ అవుతాడు అని తెలుసుకుని ఉండి ఉంటాడు. ఇదే సీక్రెట్ ని శ్రీనివాస్ కూడా చెప్పి ఉండడంతో ఎప్పుడైతే థామస్ కాలేజ్ దగ్గరికి వచ్చాడో సరిగ్గా ఆ సమయంలో శ్రీనివాస్ అమ్మ గురించి ఒక మంచిగా పాట పాడుతూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి థామస్ ఒక్కసారిగా చెలించిపోయి తను తీసుకొచ్చిన ఆయుధాలను మొత్తం కింద పడేసి అక్కడ ఉన్నటువంటి పోలీసుల దగ్గరికి వెళ్లి సార్ మేము ఈ శ్రీనివాస్ కాలేజీలో పాటలు పాడకుండా ఉండాలి అని చెప్పి శ్రీనివాస్ ని కిడ్నాప్ చేశాం, మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోతాడు. అలా ఫైనల్ గా శ్రీనివాస్ పాడిన పాటలు బాగా హిట్ అయ్యి ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అప్పుడు శ్రీనివాస్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ చూసి వాళ్ళందరి ముందు శామ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఈ శామ్ చాలా మొండివాడు, నన్ను గత సంవత్సరం నుంచి కూడా ఈ ఫంక్షన్ కి రావాలి అని మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు, అతని ఇంట్రెస్ట్ ని చూసి నాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఈ కాలేజీలో ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ చేయాలి అని చెప్పి తనకి మాట ఇచ్చాను, అందుకే నేను మాట తప్పకుండా ఉండడం కోసం ఈ కాలేజీలో పాటలు పాడడం కోసం వచ్చాను అని చెప్పి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరి ముందు కూడా శామ్ గురించి చాలా గట్టిగా పొగుడుతూ ఉంటాడు. దాంతో కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆ శామ్ ని ఒక కమెడియన్ లాగా చూస్తూ ఉండి ఉంటారు. కానీ నిజానికి శామ్ మన కాలేజీలో ఒక కమెడియన్ కాదు, తను మన కాలేజీకి ఒక బ్రాండ్ లాంటి వాడు అని ఆ శామ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో స్వాతి కూడా శామ్ దగ్గరికి వచ్చి లవ్ ప్రపోజ్ చేయడంతో ఆ మాటలు విన్నటువంటి శామ్ మాత్రం సంతోషంలో తేలిపోతూ ఉంటాడు. ఫైనల్ గా శామ్ ఆ కాలేజీలో ఫెస్టివల్ ని చాలా విజయవంతంగా పూర్తి చేస్తాడు. ఆ తర్వాత మెర్లిన్ జ్ఞాపకార్థంగా వాళ్ళ కాలేజీలో ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా మెర్లిన్ ని గుర్తు చేసుకుని కొద్దిసేపు బాధపడుతూ ఉంటారు. ఫైనల్ గా శామ్ ఆ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేసి స్వాతిని కూడా సొంతం చేసుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. స్వీటీ ఎందుకు తనకు వచ్చిన 15 సంబంధాలని రిజెక్ట్ చేస్తూ ఉంది, తను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు, స్వీటీ ఎవరిని లవ్ చేస్తుందో తెలుసుకుని స్వీటీ ఫాదర్ మరియు స్వీటీ అన్న ఎందుకు షాక్ అయ్యారు, స్వీటీని ప్రేమించిన మిశ్రా కూడా స్వీటీ ప్రేమను నిజం చేయడం కోసం ఏం చేశాడు, చివరికి స్వీటీ ప్రేమ నెగ్గిందా లేదా అన్నదే 2019లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఏక్ లడికీ కో దేఖాతో ఐసే లగా మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.